అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మతాన్ని మూఢ విశ్వాసాలను దైవ భక్తిని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు పాకులాడ్డం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఆఖరికి బాణామతి చేతబడి లాంటి క్షుద్ర పూజలను కూడా ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఏపీలో మతాన్ని పదే పదే వాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలు పాలకుల అశాస్త్రీయ దృక్పథాలను చాటుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న అవకాశవాద, అశాస్త్రీయ రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఒకప్పుడు పాలకులు మతం గురించి పదే పదే మాట్లాడేవారు కారు, మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేవారు కారు, బాణామతి, చేతబడి వంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేవారు. మతం, దైవభక్తి అన్నవి వ్యక్తిగత విషయాలుగానే చూసేవారు. కానీ కాలం మారింది. శాస్త్రీయ దృక్పథం స్థానంలో మతాల ప్రస్తావన అధికంగా వస్తోంది. ప్రజలు భక్తిని, మతాన్ని ఆచరించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే ఆయా ఉత్సవాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో ప్రజలకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ ఇప్పుడేం జరుగుతోంది? వాటిని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి నేతలు పోటీ పడుతున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే రాజకీయం ఇలా తయారవుతోందేమిటా అన్న ఆవేదన కలుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్పై చేతబడుల విమర్శ చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు, 25 ఏళ్లు తెలంగాణలో రాజకీయం చేసిన వారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు, అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం అని రేవంత్ వ్యాఖ్యానించారు. బుద్ధి సరిగా లేకపోతే ఆ క్షుద్ర పూజలు తిరగబడతాయని, అదే కనుక జరిగితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్బంధనం చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఎల్నిలో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని, కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని, ప్రభుత్వం బదనాం కావాలని అఘోరా పూజలు చేశారని రేవంత్ ఆరోపించారు. అయితే దేవుడు, అదృష్టం తమ వైపే ఉన్నాయని, తమ సంకల్పం మంచిది కాబట్టి ఈ సమయంలోనూ వర్షాలు కురిశాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. తమకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎందుకు వచ్చింది? కొద్ది కాలం క్రితం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కర్ణాటకలోని కొన్ని గుడులను సందర్శించారట. అది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ, నమ్మకం. కానీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించడానికి గుడులకు వెళ్లారని ఆరోపించారు. దీనిపై హరీష్ మండిపడ్డారు. తాను అలాంటివి చేయలేదని, ఇలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంలోకి వచ్చి తన వద్ద ఆధారాలు ఉన్నాయని హరీష్పై మళ్లీ ఆరోపణలు చేశారు. తదుపరి ఏకంగా ముఖ్యమంత్రి రేవంతే ఈ అభియోగం మోపుతున్నారు. ఇలాంటివి చెబుతున్నారంటే వీటిని వీరు నమ్ముతున్నారనే కదా. వ్యక్తిగతంగా ఎలాంటి విశ్వాసమైనా పెట్టుకోవచ్చు, కానీ ప్రజల్లో మాట్లాడడానికి ముందు వీటి ప్రభావంపై ఆలోచించాలి. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బాణామతి అనే అంధవిశ్వాసం ఉండేది. బాణామతి, చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో కొందరిపై దాడి జరిగేది. కొంతమంది ఈ క్రమంలో హత్యలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సందేహంతో నోటిలోని పళ్ళు కూడా పీకేసిన కేసులు నమోదయ్యేవి. హైదరాబాద్ నగరం విస్తృతం అవడం, శాస్త్ర విజ్ఞానం పెంపొందడంతో ఇవి ఇటీవలి కాలంలో బాగా తగ్గాయి. ఈ తరుణంలో సీఎం స్థానంలో ఉన్నవారు ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడడం వల్ల రాజకీయంగా ఆయనకు ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం మూఢ విశ్వాసాలు పెరగడానికి దోహదపడుతుంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశంలో శాస్త్రీయ దృక్పథం పెరగాలని వాంఛించారు. ఇందుకోసం ఐఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలను నెలకొల్పారు. అలా అని ఆయనకు మతపరమైన విశ్వాసాలు లేవని కాదు. తను మరణించిన తర్వాత చితాభస్మాన్ని పవిత్రమైన నదుల్లో కలపాలని కోరుకున్నారు. తదుపరి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కంప్యూటర్ వినియోగాన్ని ప్రోత్సహించారు. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రస్వామి అన్న తాంత్రికుడు చక్రం తిప్పేవారని ప్రచారం జరిగేది. అయినా ఆయన మత విశ్వాసాలు ఎలా ఉన్నా బాబ్రీ మసీదు కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు. 4 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో సహా ఆయా ముఖ్యమంత్రులకు కొందరు జ్యోతిష్కులపైన, పండితులపైన నమ్మకాలు ఉండేవి. అయినా వారు ఆ నమ్మకాలను ప్రజలపై రుద్దాలని భావించలేదు. బహిరంగ సభల్లో వాటి గురించి పెద్దగా ప్రస్తావన తెచ్చేవారు కారు. భారతీయ జనతా పార్టీ దేశంలో విస్తృతం అయ్యే కొద్దీ ఈ మతపరమైన విశ్వాసాలు పెరుగుతూ వచ్చిన మాట నిజమే. కానీ అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు. కరువు పరిస్థితులు ఇప్పుడే కాదు, గతంలో కూడా వచ్చేవి. అప్పుడు కూడా కొందరు ముఖ్యమంత్రులు వరుణయాగాలు చేయించారు.
కొద్ది రోజుల క్రితం రేవంత్ కూడా సాగర్ వద్ద వరుణ యాగం నిర్వహించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా సందర్భాల్లో యాగాలు యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చాక మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వంటి వారు స్వామీజీ అని సంబోధించేవారు. అయినా ఎన్టీఆర్ తను నటించిన పలు సినిమాల్లో ఈ మూఢ విశ్వాసాలకు మతం పేరుతో మోసాలు చేసేవారికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు పెట్టేవారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతపరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా అని ఆయనకు దైవంపై నమ్మకం లేదని కాదు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పెద్దగా మతపరమైన రాజకీయాలు చేసేవారు కారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు. రాజకీయంగా తనకు లాభం జరుగుతుందనుకున్నప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఆయనకు సాటి లేరనుకోవచ్చు. 2019లో ఓటమి ఎదురైన తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను ఓడించాలంటే మతపరమైన విమర్శలు చేయాలని సంకల్పించారు. కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అన్న సామెత ఉంది. దానికి అనుగుణంగా ఉన్నవి లేనివి ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎక్కడా సంకోచించలేదన్న అభిప్రాయం ఉంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబులో ఈ ధోరణి మరింతగా పెరిగింది. తిరుమల స్వామివారి ప్రసాదంపై వివాదం సృష్టించి దాన్ని జగన్కు ఆపాదించడం వరకు వెళ్ళారు. జగన్ ఆలయాలకు వెళ్ళడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. అంతేగాక మీ దేవుడు మా దేవుడు అంటూ వ్యాఖ్యలు చేసే దశకు చేరుకున్నారు. బహిరంగ సభల్లో ఇలాంటి ప్రసంగాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. అమరావతి దేవతల రాజధాని అంటూ కొత్త నినాదం చేబూని ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు. రాజధానిలో జరిగే అక్రమాలు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలా మతాన్ని దేవుణ్ణి అవసరం ఉన్నా లేకపోయినా ప్రస్తావిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక ఈ మధ్య మరో అడుగు ముందుకు వేసి శ్రీ వెంకటేశ్వర స్వామితో వర్చువల్గా కలిశాననో మాట్లాడాననో అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని ప్రార్థించానని ఆయన చెబుతున్నారు. ఎల్లో మీడియా గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడానని చెబుతున్నారంటూ ఒక తప్పుడు కథనాన్ని సృష్టించి ప్రచారం చేసింది. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రం పెద్దగా కనిపించకుండా జాగ్రత్త పడడం గమనించదగ్గ అంశం. చివరిగా ఒక మాట చెప్పాలి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన చాగంటి కోటేశ్వరరావు ఒక వ్యాఖ్య చేశారు. రాజు ధర్మాన్ని పాటించకపోతే వర్షాలు కురవని ఆయన తన ధార్మిక ప్రసంగంలో తెలిపారు. వర్షాలు పడకపోవడానికి ఎల్నిలో కారణమని నమ్మమంటారా, లేక చాగంటి అభిభాషించినట్లు రాజు ధర్మంగా లేకపోవడం వల్లనే అని అనుకోమంటారా అంటే ముఖ్యమంత్రులు ఏం చెబుతారు?